ఏపీ పీసీసీ ప్రెసిడెంట్గా వైఎస్ షర్మిల నియామకం అయినప్పటి నుంచి పార్టీలో నేతలు పుంజుకుంటున్నారు. అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జిల్లాల పర్యటనలతో బిజీగా ఉంటూనే పార్టీ నేతలను కలుపుకుపోతున్నారు. గతంలో కాంగ్రెస్ తరపున పోటీ చేయాలంటే నోటాతో పోటీ పడాలా అన్నట్టు ఉన్న పార్టీని ఫుల్ జోష్తో ముందుకు తీసుకువెళ్తున్నారు షర్మిల. రాజన్న రచ్చబండ, బహిరంగ సభలతో హస్తం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఇదిలా ఉండగా షర్మిలకు రాజ్యసభ సీటు ఇస్తున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసేటప్పుడు ఆమెను రాజ్యసభకు పంపుతామని కాంగ్రెస్ అధిష్టానం మాట ఇచ్చిందని ప్రచారం సాగుతోంది. కర్ణాటక నుంచి వచ్చే కోటాలో ఒక సీటును షర్మిలకు కేటాయిస్తారు అని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుత రాజ్యసభ సీట్లకు అభ్యర్థుల ప్రకటన జరుగుతోంది. దేశవ్యాప్తంగా 55కి పైగా ఖాళీలు రాజ్యసభలో ఏర్పడనున్నాయి. అందులో అత్యధిక భాగం బీజేపీకి దక్కనున్నాయి. కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలలో మాత్రమే పవర్లో ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాలలో విపక్షంలో ఉంది. ఇలా చూసుకుంటే కాంగ్రెస్ ఒక 10 దాకా రాజ్యసభ సీట్లు దక్కే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటివరకు ఎక్కడా షర్మిల పేరు అయితే వినిపించడం లేదు. ఎవరూ ఊహించిన విధంగా అనూహ్యంగా షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్ను చేశారు. జవసత్వాలు కోల్పోతున్న పార్టీని తట్టిలేపి పునర్వైభవం అప్పుడు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకువచ్చినట్టే ఇప్పుడు ఆయన తనయ వైఎస్ షర్మిలకు ఆ బాధ్యతలను అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. ఆమె తన శక్తియుక్తుల్ని ప్రదర్శించి కాంగ్రెస్ గ్రాఫ్ పెంచాలి. కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన టార్గెట్ నోటా కంటే తక్కువ ఓటు షేరు ఉన్న కాంగ్రెస్కు ఈసారి 10 నుంచి 15% ఓటు షేరు వచ్చేలా చేయాలన్నది. అదే టైంలో కనీసం కొన్నైనా ఎమ్మెల్యేలు, ఎంపీ స్థానాలు గెలిపించేలా బాధ్యత తీసుకోవాలని సూచించిందట అధిష్టానం. నిజానికి ఏపీలో ఇంత పెద్ద ఓటు షేరు కాంగ్రెస్కు రావటం కష్టం. పైగా ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు వందలాది దరఖాస్తులు వచ్చాయి. కానీ అందులో బాగా పేరున్నవారు, చెప్పుకోదగ్గ బిగ్ షాట్స్ అయితే లేరు. పోటీ నామమాత్రంగానే ఉండబోతోంది, ఇట్టే తెలిసిపోతోంది. సో ఈ విధంగా ఉన్న కాంగ్రెస్తో ఎన్నికల్లో పోటీ చేసి అనుకున్న టార్గెట్ను రీచ్ కాకపోతే షర్మిల రాజకీయ భవితవ్యం ఇబ్బందులలో పడుతుంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల కంటే ముందే జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో షర్మిలకు కనుక ఎంపీగా ఛాన్స్ ఇస్తే మాత్రం ఆమె భవితవ్యం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలా ఉందో తెలిసిపోతుంది అనేది కొందరి వాదన. కానీ కాంగ్రెస్లో చూస్తే ఆ విధంగా ప్రకటన వచ్చే అవకాశమే కనిపించడం లేదు. కర్ణాటక నుంచి షర్మిలకు రాజ్యసభ ఇస్తే మాత్రం కాంగ్రెస్ వైఎస్ఆర్ కుటుంబం పట్ల ఎంతో కొంత విశ్వాసం ఉంచి హామీని నెరవేర్చింది అనుకోవచ్చు అంటున్నారు. అలా కనుక చేస్తే ఏపీలో కూడా కాంగ్రెస్కు కొంత ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా కాకపోతే మాత్రం షర్మిల ఏపీ రాజకీయం ఎలా సాగుతుందన్నది ప్రజలే తీర్పు చెప్పాల్సి ఉంటుంది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఒక బలమైన నమ్మకం ఉంటుంది. రాజకీయాల్లో ఓర్పు, సహనంతో కొనసాగితే చాలు, ఏదో ఒక రోజుకి అధికారం వచ్చి ఒళ్ళో పడుతుందని రాజశేఖర రెడ్డి 30 ఏళ్లు రాజకీయాల్లో ఓర్పు, సహనంతోనే ఉండటంతో సీఎం కాగలిగారు. జననేతగా అందరి మనసుల్లో ఉండిపోయారు. జగన్ కూడా 10 ఏళ్ల పాటు పోరాడాల్సి వచ్చింది. అనంతరం వచ్చిన ఎన్నికలలో గెలిచి సీఎం అయ్యి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. జగన్కి అధికారం అంత ఈజీగా ఒడిలోకి వచ్చి వాలిపోలేదు. దాని వెనుక 10 ఏళ్లు కష్టం ఉంది. కానీ తన ఫ్యామిలీ ఫండమెంటల్ ఫార్ములాను వదిలేసిన షర్మిల రాజశేఖర రెడ్డి బొమ్మ మాత్రమే పెట్టుకొని తెలంగాణలో రాజకీయం చేయాలని వచ్చారు. షర్మిల అనే వ్యక్తి రియాలిటీకి ఎంత దూరంగా ఉంటారో జనానికి అర్థమైంది. తెలంగాణలో పొలిటికల్ స్పేస్ లేదు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు బలంగా ఉన్నాయి. మరో కొత్త పార్టీ పెట్టడానికి ప్రత్యేక కారణం కూడా లేదు. జనం కొత్త పార్టీల కోసం ఎదురు చూడటం లేదు. మా అన్నతో నాకు గొడవైంది కనుక నేను ఏదో ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకోవాలి. మాకు పాలిటిక్స్ తప్ప వేరే పని రాదు కనుక ఎక్కడో ఒక చోట పాలిటిక్స్ చేసుకొని బతకాలి అన్న మొండితనంతో షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారు. ఆ పార్టీకి ఒక ఎజెండా లేదు, ఒక లక్ష్యం లేదు, లక్షణం లేదు అని ఎన్నో విమర్శలు వచ్చాయి. అప్పటిదాకా ఆంధ్ర రాజకీయాల్లో వైసీపీ తరపున ప్రచారం చేసిన షర్మిలకు సడన్గా తెలంగాణ ఎందుకు గుర్తుకొచ్చింది? తెలంగాణ బరిలోకి దిగితే తనను ఆదరిస్తారని తెలుసా? వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకుంటే ఓట్లు పడతాయని అనుకుందా అన్న ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. భాషా భావోద్వేగాలే కీలకంగా నడిచే తెలంగాణలో షర్మిల భాష కానీ, ఆహార్యం కానీ, మాట్లాడే తీరు కానీ ఏ రకంగానూ జనానికి ఎక్కదు. నేను తెలంగాణ కోడల్ని అనే ఒక ట్యాగ్ లైన్ పెట్టుకొని తిరిగినంత మాత్రాన జనం ఆమోదించరు. ఈ చిన్న విషయాన్ని షర్మిల గుర్తించలేదు. ఏ పార్టీలో సీట్లు దొరకనోళ్లు, 4th గ్రేడ్ కార్యకర్తలు 100 మంది షర్మిల చుట్టూ చేరి
రోజు చెక్క భజన మొదలుపెట్టారు. చివరకు షర్మిల పరిస్థితి గురిలేని బాణంలా తయారైంది. తెలంగాణలో ఆమె పార్టీ ఉనికి ప్రశ్నార్థకమైంది. తెలంగాణ కాంగ్రెస్లో ఆమెను చేర్చాలని కొందరు ప్రయత్నించారు. దాంతో రేవంత్ రెడ్డికి ఎత్తుపెట్టొచ్చని ఆశపడ్డారు. రేవంత్ హైకమాండ్ దగ్గర స్పష్టంగా చెప్పేశారు. షర్మిల తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే అసలుకే మోసం వస్తుందని హెచ్చరించారు. రేవంత్ పాచిక పారింది. ఆయన్నే కాంగ్రెస్ హైకమాండ్ నమ్మింది. ఎన్నికలకు షర్మిలను దూరంగా పెట్టింది. ఆమెతోనే కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటన ఇప్పించింది. ఎన్నికలై అధికారంలోకి వచ్చాక ఇప్పుడు షర్మిల పార్టీని విలీనం చేసి ఆమెను ఏపీ కాంగ్రెస్లోకి దించింది. ఏపీలో 2% కూడా ఓటింగ్ లేని కాంగ్రెస్కు ఇప్పుడు షర్మిల సారథి అయింది. ఓవరాల్గా చూస్తే జగన్తో విభేదించి తన శక్తి సామర్థ్యాలను చాలా అతిగా అంచనా వేసి షర్మిల ఈ మొత్తం గేములో దెబ్బతింది. ఒక పొలిటికల్ జోకర్గా, కమెడియన్గా మిగిలిపోయింది. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడింది. తెలంగాణలో కేసీఆర్ టార్గెట్గా, రేవంత్ రెడ్డి టార్గెట్గా విమర్శలు చేసిన ఆమె ఎవరు అవునన్నా కాదన్నా తాను తెలంగాణ కోడలిని అని, ఇక్కడే తన రాజకీయం చేస్తానని తెలంగాణలో ప్రగల్భాలు పలికారు. మరి ఇప్పుడు ఏపీలోకి వచ్చి మళ్లీ వైఎస్ రాజశేఖర్ బిడ్డని నేను, నన్ను ఆశీర్వదించండి అని అడిగితే ప్రజలు నమ్ముతారా అని పెద్ద ప్రశ్నగా ఉంది. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేను జగనన్న వదిలిన బాణమని అన్నారు. ఇప్పుడు జగన్కే ఎదురు తిరగటం ప్రజలలో అంత మంచి ఒపీనియన్ ఉన్నట్టు కనిపించడం లేదు. ప్రతి కుటుంబంలో గొడవలు అనేవి కామన్గా ఉంటాయి. కానీ వీటిని రచ్చకెక్కించి రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి చివరకు ఏ పార్టీనైతే తిట్టారో అదే పార్టీలో విలీనం చేసేశారు షర్మిల. అసలు పార్టీ ఎందుకు పెట్టారు, ఎందుకు విలీనం చేశారన్నది తెలియని ఆ పార్టీ నేతలు తెలంగాణలో తమను షర్మిల మోసం చేశారంటూ పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేశారు. మరి ఇన్ని నెగిటివ్లు ఉన్న షర్మిల ఆంధ్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి కాంగ్రెస్కు పునర్వైభవం తీసుకువస్తుందా?